రైతులకు అండగా ఉండాల్సిన సహకార బ్యాంక్ ఖామాంధ్రకు దళారులుగా అడ్డాగా మారిందా? పవిత్రమైన చైర్మన్ ఛాంబర్ మద్యం సీసాలతో నిండిపోయిందా? యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పిఎస్సిఎస్ బ్యాంకులో అర్ధరాత్రి జరిగిన భాగోతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మోత్కూరు పిఎస్సిఎస్ బ్యాంకులో అర్ధరాత్రి వేళ లైట్లు వెలుగుతున్నాయి. లోపల ఏం జరుగుతుందని గమనించిన రైతులకు ఫ్యూజులు ఎగిరిపోయే దృశ్యాలు కనిపించాయి. బ్యాంకు నిబంధనలు తొంగలో తొక్కి ఏకంగా చైర్మన్ ఛాంబర్లోని కొందరు ఉద్యోగులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు దళాలతో కలిసి మందు పార్టీ చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. రైతులకు సేవ చేయాల్సిన చోట మద్యం ఏరులై పారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మద్యం సేవించడమే కాదు, దీని వెనక పెద్ద కుంభకోణమే ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వేళ దళారుల దగ్గర భారీగా లంచాలు తీసుకుని అనర్హులకు లోన్లు మంజూరు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అసలైన రైతులకు మొండి చేయి చూపుతూ కమిషన్లు ఇచ్చే వారికే బ్యాంకు తలుపులు అర్ధరాత్రి తీస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రక్తాన్ని చెమటగా మార్చి పండించే రైతులకు ఇచ్చే రుణాల విషయంలో ఇంతటి నిర్లక్ష్యమా అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. మద్యం సేవించిన ఉద్యోగులపై, వారికి సహకరించిన దళారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. బ్యాంకులను ఇలా మద్యం అడ్డాలుగా మారుస్తుంటే సామాన్య రైతులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అటగు నుంచి ఇంకో బ్రదర్ రమ్మన్నాము, అతను కూడా చేసి ఇప్పటిదాకా మీరు ఎక్కడ ఎంప్లాయ్? ఈ బ్యాంకులో ఎంప్లాయ్ అందమ్మా? నేనేమంటలేను, మీరు ఎంప్లాయ్ ఏడా? అసలు మీరు ఎంప్లాయేనా కాదా? ఫ్రెండ్షిప్లు వచ్చారా? బ్యాంకులోకి ఫ్రెండ్షిప్లు వచ్చారా మీరు? ఏం పేరు మీ పేరు?